ఫ్రెండ్స్, ఐఫోన్ వాడేవాళ్ళు అందరూ కూడా అడాప్టర్స్ అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ అడాప్టర్ కొనుక్కునేటప్పుడు చాలామంది ఫేక్ అడాప్టర్స్ అయితే కొంటూ ఉంటారు. మనం కొనుక్కున్న అడాప్టరు ఫేకా లేకపోతే ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అనమాట. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనం కొన్న అడాప్టర్ బ్యాక్ సైడ్ అయితే మీకు కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ స్టాండర్డ్స్ అన్నిటినీ మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ మనకి ఒక నెంబర్ అయితే ఉంటుంది అనమాట. ఆర్ పక్కన ఒక 8 లెటర్స్ అయితే ఇలా అయితే ఉంటాయి అనమాట. ఈ నెంబరు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదా అని చెక్ చేసుకోవడానికి అనమాట. ఫ్రెండ్స్, మన ఇండియాలో మనం ఒక యాప్ కానీ అలాగే వెబ్సైట్ అయితే ఉంటుంది. అదే మనకి BIS అని చెప్పేసి ఈ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో కానీ ఎక్కడైనా కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో అయితే మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆర్ పక్కన ఒక 8 నెంబర్లు అయితే అక్కడ అడాప్టర్ మీద అయితే చూపిస్తున్నాను. ఆ నెంబరు మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీరు ఎంటర్ చేశారంటే ఇది ఒరిజినల్లా కాదా అని చెప్పేసి మనకైతే తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ వెరిఫై ఆర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్లో మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద నొక్కారు అంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఆర్ పక్కన ఉన్న 8 నెంబర్లు ఎంటర్ చేసాము అంటే మనకి ఇది ఫేకా లేదా ఒరిజినల్లా అని చెప్పేసి మనకి ఖచ్చితంగా అయితే తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు నేను ఎంటర్ చేసి చూపిస్తాను ఇది ఒరిజినల్లా ఫేకా అని చెప్పేసి. నేను అక్కడ టైప్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేశారు, ఏంటి, అసలు ఈ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంది, మొత్తం డేటా అనేది మనకి ఇక్కడ కింద అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే డేటా అనేది కింద అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. మనం ఈ ఫుల్గా కంప్లీట్గా అయితే మనం అయితే చెక్ చేసుకోవాలి. అప్పుడే ఇది మనకి ఒరిజినల్ అని చెప్పేసి మనం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకుంటాం అనమాట. ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవడన్నా అడాప్టర్స్ కొంటున్నా కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా కొంటున్నా కానీ వాళ్ళకి ఈ వీడియోనని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని షేర్ అయితే చేయండి.